హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. 21 డేస్ వెయిట్ లాస్ జర్నీలో ఈరోజు 18th డే అండి. ఇంకా 3-4 డేస్ అయితే అయిపోతుంది వెయిట్ లాస్ జర్నీ. మీరు కూడా ఫాలో అవుతున్నారని నేను అనుకుంటున్నాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నేను మంచిగా మనం ఇంట్లో చేసుకునే ఫుడ్తో మనం ఎంత హెల్దీగా తిని హెల్దీగా ఉండొచ్చు, ఎలాగ హెల్దీగా వెయిట్ లాస్ అవ్వచ్చు నేను చూపిస్తున్నానండి. నేను అలాగే చేస్తున్నాను. నా లైఫ్ స్టైల్ మార్చుకొని ఒక 3 ఇయర్స్ నుంచి నేను ఇలా ఫుడ్ తీసుకుంటూ చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి నాకు. మీరు కామెంట్ పెడితే నేను మంచి ఒక వీడియో తీసి పెడతాను. నేను ఎలా చేశాను, ఎలా హెల్త్ ఇంప్రూవ్ అయింది, నాకు ఎన్ని బెనిఫిట్స్ వచ్చాయో నా మీద నేను రీసెర్చ్ చేసుకున్నాను. నేను ఏది తెలియకుండా చేయలేదు. అన్నీ సెర్చ్ చేసుకొని నేను మంతెన సత్యనారాయణ చాలా వీడియోస్ అలా ఫాలో అయ్యి కొంచెం డాక్టర్ని కూడా కలిసే నేను ఇలా చేశాను. థైరాయిడ్ కంట్రోల్ అవ్వడానికి మేడంని కలిసి అన్నీ చూసే చేశానండి. నేను డాక్టర్లను కూడా కలిశానండి. ఇలా చేస్తున్నాను, ఇలా తగ్గుతున్నాను, ఇలా ఉంది అని అందరూ మంచిగా పాజిటివ్గా చెప్తేనే నేను ఇలా కంటిన్యూ చేస్తున్నానండి. నేను వామ్ వాటర్ తీసుకున్నాను 1.5 లీటర్ వామ్ వాటర్. తర్వాత నాకు 12కి స్టార్ట్ అవుతుంది ఈటింగ్ టైం, అలాగే 6కి ఎండ్ అవుతుంది కదండి. 12కి ముందు డీటాక్స్ డ్రింక్ వాము కషాయం తీసుకున్నాను. ఇంట్లో ట్రీ ఫ్రెష్గా లీవ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ వాము కషాయం అలా తీసుకుంటున్నాను. మీరు ఏదైనా తీసుకోవచ్చు. జీలకర్ర, వాము, ధనియాలు, ఇంకా అల్లం వేసింది, దాల్చిన చెక్క, ఎలాగైనా కషాయాలు ఏదైనా కొంచెం డీటాక్స్ డ్రింక్. మనం వెయిట్ మంచిగా ముందుకు వెళ్ళాలన్నా, ఫ్యాట్ బాగా బర్న్ అవ్వాలన్నా ఇలా ఇది డ్రింక్ తీసుకోవాలండి. డిటాక్స్ డ్రింక్ వెయిట్ లాస్ జర్నీ డైట్ చేసేటప్పుడే తీసుకోవాలి. నార్మల్ డేస్ లైఫ్ స్టైల్లో మాత్రం మనకు అవసరం లేదు, వామ్ వాటర్ సరిపోతుంది. నేను లంచ్ చేస్తున్నానండి. మంచి వెజిటేబుల్ పలావ్ తీసుకున్నాను, చికెన్ ఫ్రై, కొంచెం కర్డ్ రైతా తీసుకున్నాను. అది అయిపోయాక ఒక బటర్ మిల్క్ ఒక గ్లాస్ తీసుకున్నాను. మన చికెన్ అది వేడి చేస్తుంది అనుకుంటే అలా తీసుకోవాలి. అలాగే డీటాక్స్ డ్రింక్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం బటర్ మిల్క్ తీసుకోవాలి. వేడి చేయకుండా ఉండడానికి ఖచ్చితంగా ప్రోబయోటిక్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకొక 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి నేను బెల్లం టీ తీసుకున్నాను. ఖచ్చితంగా టీ మాత్రం తీసుకుంటానండి. ఎవ్రీడే 1 టైం తీసుకుంటాను. టీ తీసుకున్నాక నేను ఒక గ్యాప్ ఇచ్చేసి ఒక 1.5 అవర్ వాటర్ తీసుకుంటాను. 1.5 లీటర్ వాటర్ తీసుకొని డే మొత్తంలో 3 లీటర్స్ వాటర్ కంప్లీట్ చేస్తానండి. ప్లెయిన్ వాటర్ మాత్రం 3 లీటర్స్ కంప్లీట్ చేస్తాను. వాటర్ తీసుకోవడం అయిపోయాక నాది 5 to 6 మళ్ళీ డిన్నర్ టైం అండి. నేను ఎక్కువ శాతం మీరు చూడవచ్చు, నేను రా ఫుడ్ తీసుకోవడానికే చాలా వరకు ట్రై చేస్తాను. నేను రా ఫుడ్ తీసుకొని చాలా హెల్త్ నాకు ఇంప్రూవ్ అయింది. అంటే ఇలా రా ఫుడ్ అంటే మనం ఇలా ఫ్రెష్గా కుక్ చేయకుండా తీసుకున్నట్టు వేరుశెనగలు అలాంటివి మాత్రం బాయిల్డ్ చేస్తా. ఇవన్నీ ఇలా రాగా తినొచ్చు కాబట్టి అలా తినేస్తాను. నేను జ్యూస్ తీసుకున్నాను, ఆరెంజ్ జ్యూస్, కొంచెం బెల్లం వేసి కొంచెం వాటర్ వేసుకున్నానండి. ఒక 3 ఆరెంజెస్ తీసుకొని జ్యూస్ తీసి, అలాగే ఒక జామకాయ, బనానా. నేను బనానా పెట్టాను కానీ తినలేదండి, నాకు అప్పటికే సరిపోయింది. చాలా హెవీగా తిన్నాను కాబట్టి మీకు ఒకవేళ ఆకలిస్తే బనానా కూడా తీసుకోండి. తర్వాత వాటర్ తీసుకోండి.